సంక్రాంతి రోజు తలస్నానం చేస్తాం, మామిడి ఆకులు కట్టుకుంటాం, ఇంటి ముందర ముగ్గులు వేసుకుంటాం, గొబ్బెమ్మలు పెడతాం. ఇదంతా ఓకే, మన ఆచారం. అయితే ఒక దానం ఉంది. సంక్రాంతి రోజు ఎవరైతే ఈ దానం చేస్తారో వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారు. 2026 మొత్తం విపరీతంగా కలిసి వస్తుంది. డబ్బుకైతే లోటు ఉండదు. ఒకటి, గుమ్మడికాయ ఇంటికి కట్టాలి. ఖచ్చితంగా గుమ్మడికాయ, పాత గుమ్మడికాయ తీసేసి పక్కన పడేయండి. పాత ఉట్టి అది కూడా పక్కన పడేయండి. కొత్త ఉట్టి గుమ్మడికాయ ఖచ్చితంగా ఇంటికి కట్టండి, పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి. రెండోది, తలస్నానం చేయటం ఎలాగూ చేస్తారు. ఇక దానం ఏం చేయాలండి సంక్రాంతి రోజు అంటే, దగ్గరలో ఉన్న ఏదైనా సరే భగవత్ ఆలయంలో అర్చకుడికి వస్త్రదానం చేయాలి. అది కూడా పసుపు రంగులో ఉన్న వస్త్రం దానం చేయాలి. ఈ సంవత్సరం ఈ సంక్రాంతి రోజు దగ్గరలో ఉన్న దేవాలయంలో అర్చకుడికి అంటే బ్రాహ్మణుడికి పసుపు రంగు వస్త్రం దానం చేస్తే కుబేర యోగము. సంక్రాంతి రోజు ఈ పరిహారాన్ని చేసుకోండి.